ఉన్నారు. కాసేపట్లో ఎస్ఎల్బీసీకి వెళ్లనున్నారు. హరీష్ రావు బృందం టన్నెల్ను పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే హరీష్ రావు అక్కడికి చేరుకోనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలన అయితే దానికోసం వెళ్తున్నారు. అయితే ఈ టన్నెల్లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 8 మందిని కాపాడేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. సహాయక చర్యలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది, నేవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు బృందం అక్కడ పరిశీలనకైతే రాబోతున్నారు. వివరాలేంటి? అయితే ఇప్పటికే 6 రోజు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా 8 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే ఇప్పటికే అనేక మంది రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే 9 మంది రెస్క్యూ టీమ్స్, ఇందులో నేవీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ తో పాటు ఇంకా చాలా టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు ఉదయమే ఇటు రైల్వే శాఖకు సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇటు సికింద్రాబాద్ సంబంధించినటువంటి రైల్వే అధికారులతో పాటు విజయవాడకు చెందినటువంటి రైల్వే సిబ్బంది కూడా వారు ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి బోయింగ్ మిషన్ ని బయటకు తీయాలంటే కదా ఖచ్చితంగా కట్టర్ తోటి అవన్నీ కూడా పార్ట్లన్నీ కూడా కట్ చేసి అవన్నీ బయటకు తీసుకురావాలి. కాబట్టి ఈ రైల్వే శాఖ దగ్గర ఉన్నటువంటి కట్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్టర్స్ ని కొద్ది పరిస్థితుల్లో ఇటు ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇటు రైల్వే టీం కూడా వారు ఎస్ఎల్బీసీ టనల్ లోపల కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ సంబంధించినటువంటి టీం కూడా లోపల వరకు వెళ్ళడం జరిగింది. 0 లెవెల్ వరకు కూడా వెళ్ళారు. అక్కడ ఎక్కువగా బురద ఉన్నటువంటి నేపథ్యంలో వారు అక్కడ ఉన్నటువంటి 8 మందిని కూడా గుర్తించలేకపోయాము. ఇంకా కొంత వాటర్ ఫ్లోటింగ్ అనేది కూడా ఎక్కువగా వస్తుందని చెప్పేసి కూడా లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి కలిసినప్పుడే ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హరీష్ రావు కొత్తపేట హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరి దాదాపు రామంగల్ దానికి కూడా చేరుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి కూడా మైబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, ఇటు నల్గొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రులందరూ కూడా వీరు ఇటు ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర మాత్రం భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కేవలం 2 లేదా 3 మాత్రమే లోపలికి అనుమతించాము. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం
ముఖ్యమైనటువంటి నేతలు ముగ్గురిని లోపలకు అనుమతిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ హరీష్ రావు మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం వీరిని రక్షించడంలో కొంత పూర్తిలో ఫెయిల్యూర్ అయింది, ఎందుకంటే కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ లేక వీరందరూ కూడా ఈ విధంగా ఉంటున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి కొంత ఇబ్బంది లేనటువంటి న్యాయానికి సంబంధించినటువంటి సమస్య వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 4 ప్రాంతాల్లో పికెట్ కూడా ఏర్పాటు చేశారు. మొదటి ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని అందరినీ ఆపేది కూడా పోలీసు కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లోనే హరీష్ రావు ఎస్ఎల్బీసీ చేరుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.